హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. ఇవాళ మన ఛానల్‌లో నేను చూపించబోతున్న రెసిపీ ఏంటంటే పచ్చి మామిడికాయతోటి రసం లేదా పచ్చి మామిడికాయతో జ్యూస్. అది కాదు అంటే మ్యాంగో షర్బత్ అనమాట. రా మ్యాంగో షర్బత్ ఏదైనా అనొచ్చు. పచ్చి మామిడికాయలు బాగా దొరికేటువంటి సీజన్ కాబట్టి ఇప్పుడు ఈ పచ్చి మామిడికాయలని చక్కగా అందరం రకరకాల వెరైటీలు చేసుకుని చక్కగా మంచిగా తినొచ్చనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను రా మ్యాంగోతో జ్యూస్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఆ సైజు ఉన్న ఒక కాయనైతే తీసుకుంటున్నాను. తీసుకుని దాన్ని ఆ విధంగా కట్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ పీసెస్ని ఏం చేయాలంటే ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసేసుకొని దాన్ని ఉడికించాలన్నమాట. మీరు ఇలా అయినా చేయొచ్చు, లేదంటే ఆ తొక్క అంతా మొత్తం చెక్కేసి ముక్కల కింద కట్ చేసుకుని కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. అలానూ చేయొచ్చు, ఈ విధంగా కూడా చేయొచ్చు. ఎలా చేసినా పర్లేదు. సో స్టవ్ మీద అయితే పెట్టేశాను. హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. 5 నిమిషాలు. చూసారా ఏ విధంగా ఉడుకుతుందో? ఆ విధంగా ఉడకాలి. హై ఫ్లేమ్లో పెట్టేయండి మంటని. చూసారా స్పూన్ గుచ్చితే దిగాలన్నమాట. ఉడికిపోయింది. నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుని వాటిని చల్లారబెడుతున్నాను. ఈ సైజు ఉన్న మామిడికాయ అనమాట. ఒక్క మామిడికాయ తీసుకున్నాను నేను. సో దీన్నైతే ఇప్పుడు చల్లారిపోయినాయి ఆ ముక్కలు. వాటి నుండి నేను పల్ప్ని ఎలా తీస్తున్నానో చూడండి. పీచు బాగా ఉందన్నమాట కాయ. పులుపు కూడా చాలా ఎక్కువగా ఉంది. సో నేను మీకు అదే చూపిస్తున్నాను పీచుతో ఉందని చెప్పేసి. టెంకకు కూడా బాగా గుజ్జుంది. అది మొత్తాన్ని చక్కగా మనం తీసేసుకోవాలన్నమాట. టెంకకు ఉన్నటువంటి గుజ్జు మొత్తం తీసేయాలి. సో ఆ విధంగా చేస్తే మొత్తం వచ్చేస్తుందనమాట. నేను వేరే గిన్నె ఏమి యూజ్ చేయకుండా డైరెక్ట్గా మిక్సీ జార్ నుంచి అలా చేస్తున్నా. సో పల్పు చూసారా గుజ్జు అంతైతే వచ్చిందనమాట ఒక కాయ నుండి మనకి షుగర్ అయితే ఇంత పడుతుంది అని మనం చెప్పలేమన్నమాట. ఆ కాయ పులుపుదనాన్ని బట్టి మనకి షుగర్ అనేది పడుతుంది. సో చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే ఆ బౌల్ వేసానన్నమాట. చూసారా ఈ విధంగా ఇంత చక్కగా అయితే తిప్పుకున్నాను. అంటే జ్యూస్ జార్ ఉంటే ఒకటేసారి వాటర్ పోసేసి మనం తిప్పేయచ్చు మిక్సీ. నా దగ్గర జ్యూస్ జార్ లేదు. సో నేను ఈ విధంగా ఆ జార్లో తిప్పేసి తర్వాత వాటర్ కలుపుతున్నాను అనమాట. ఇంకా చిక్కగా ఉంది. నేను ఇంకా వాటర్ కలుపుతున్నాను. సో ఇది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ కూడా పులుపుదనం తీపి అంత కరెక్ట్గా ఉంది. చూసారా చిక్కదనం కూడా అలా ఉందన్నమాట. ఒక్క కాయ నుండి మనకు అంత జ్యూస్ వచ్చింది చూడండి. దాదాపు నాకు 5 గ్లాసులు అయింది. ఒక్క కాయ నుంచి మనకు 5 గ్లాసుల జ్యూస్ అయితే వచ్చింది. పుల్లగా ఉంది చక్కగా తాగుతూ ఉంటే భలే ఉందిలేండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. తియ్యదనం కూడా కరెక్ట్‌గా లెవెల్‌గా ఉందన్నమాట. ఈక్వల్ లెవెల్‌లో ఉంది చక్కగా. పులుపు, తీపి బాగుంది. చక్కగా అలా గుటక వేస్తూ ఉంటే గొంతు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ ఎండాకాలంలో ఈ ఎండ తాపాన్ని తీర్చే మంచి చక్కటి డ్రింక్ అనమాట. సో మాజా రా మ్యాంగోతో జ్యూస్. పచ్చి మామిడికాయ నుండి రసం తీసాము. చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. ఒంట్లో వేడి తగ్గిస్తుంది. అలాగే చక్కగా పుల్లగా ఉంటుంది కాబట్టి తాగుతూ ఉంటే గొంతంతా చక్కగా ఆ పులుపుదనం ఉంటుంది కాబట్టి గొంతు అస్తమాట ఆరిపోకుండా ఉంటుంది. చలవ చేస్తుంది. సో పచ్చి మామిడికాయలు అనగానే మనకేం గుర్తొస్తుంది ఇంకోటి? ఉప్పు, కారం కదా! ఉప్పు, కారం అద్దుకొని తినడం కదా! సో ఈ టేస్ట్‌ని కూడా ఇలా ఎంజాయ్ చేయండి. ఉప్పు, కారం వేసుకొని మామిడికాయ ముక్కలకి. మరి ఇంకెందుకు ఆలస్యం? నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.